టీ20 ప్రపంచ కప్ 2026లో టీమిండియాకు ఘోర పరాభవం ఎదురైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా అహ్మదాబాద్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన సూపర్ 8 మ్యాచ్లో 76 పరుగుల తేడాతో భారత ఓటమి పాలైంది. ఈ మ్యాచ్లో భారత బ్యాటింగ్, బౌలింగ్ రెండిట్లోనూ విఫలమైంది. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. 188 పరుగులు భారీ లక్ష్యాన్ని ఛేదించలేక టీమిండియా చతికిల పడింది. అయితే మేనేజ్మెంట్ చేసిన కొన్ని తప్పిదాలు కూడా మ్యాన్ ఇన్ బ్లూ ఓటమికి కారణమయ్యాయి. ముఖ్యంగా వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ స్థానంలో వాషింగ్టన్ సుందర్ ఆడించి భారత మేనేజ్మెంట్ ఘోర తప్పిదం చేసింది. అద్భుతమైన ఫామ్ లో ఉన్న అక్షర్ కు నెదర్లాండ్స్ లో జరిగిన చివరి లీగ్ మ్యాచ్ల్లో విశ్రాంతి ఇచ్చారు. అతని స్థానంలో సుందర్ ని తుది జట్టులో ఆడించారు. అయితే సఫారీలతో సూపర్ 8 మ్యాచ్ కు అక్షర్ తిరిగి అందుబాటులోకి వస్తాడని అంతా భావించారు. కానీ అక్షర్ను బెంచ్ కు పరిమితం చేస్తూ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టాస్ సమయంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ ఇది కేవలం ఊహాత్మక నిర్ణయం మాత్రమే అని చెప్పుకొచ్చాడు. దక్షిణాఫ్రికా టాప్ 5 లో ముగ్గురు ఎడమ చేతి బ్యాటర్లు ఉండడంతో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అక్షర్ కంటే ఆఫ్ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ ఉంటే బాగుంటుందని మేనేజ్మెంట్ భావించింది. కానీ మేనేజ్మెంట్ వ్యూహం బెడ్స్ కొట్టింది. పవర్ ప్లేలో సుందర్ తో ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయించలేదు. కెప్టెన్ అతన్ని 7 ఓవర్ల అటాక్ లోకి తీసుకొచ్చాడు. అలా అని 4 ఓవర్ల కోటా కూడా పూర్తి చేయించలేదు. సుందర్ 2 ఓవర్లు వేసి 17 పరుగులు ఇచ్చాడు. బ్యాటింగ్ లో కూడా సుందర్ అటర్ ఫ్లాప్ అయ్యాడు. 11 బంతుల్లో 11 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. దీంతో గంభీర్ పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. కేవలం మ్యాచ్ ఆఫ్ల కోసం ఫామ్ లో ఉన్న ప్లేయర్ ను తప్పించడం ఎంతవరకు సమంజసం అని గంభీర్ ను ప్రశ్నిస్తున్నారు. దీని గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి.